హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని బాగున్నానండి. ఇదేమిటి అనుకుంటున్నారా? ముక్కల పులుసు. ముక్కల పులుసు చాలా చాలా బాగుంటుంది, అందరికీ తెలుసు. ముద్దపప్పులో ముద్దపప్పు కలుపుకుని ముక్కల పులుసు నంచుకొని చూడండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే ఇవాళ అన్నంలో కలుపుకుంటున్నాను, అలాగే ముద్దపప్పులో కూడా కలుపుకుంటున్నాను. నేను మాత్రం మీకు చూపించడానికని నేను ఇలా అన్నంలో కలిపి చూపిస్తున్నాను. అసలు చేసిందే ముద్దపప్పు కోసం. ముద్దపప్పు గట్టిగా కలుపుకుని అందులో ఇది వేసేసి ఈ క్యారెట్ ముక్కతో సహా, అలాగే ఈ ఆనపకాయ ముక్క ఎంత పెద్ద పెద్దవి తరిగానో చూసారా? ఇలా పెద్ద పెద్దవి తరుక్కోవాలండి. దప్పడం అని కూడా అంటారు దీన్ని. చాలా చిక్కగా చేసుకోవాలి. ఎలా చేశానో దీని రెసిపీ నేను మీకు షేర్ చేస్తున్నాను. తప్పకుండా చూడండి, చేసుకోండి. చాలా చాలా బాగుంటుంది. ఇది రేపటికైతే ఇంకా బాగుంటుంది, ఊరిపోతుంది, అంత బాగుంటుంది అనమాట. తప్పకుండా మీరు చేసుకోండి. ఎక్కువ కొత్తిమీర వేసుకోండి, కరివేపాకు వేసుకోండి, ఇంగు పోపు పెట్టుకోండి. అబ్బబ్బా, ఇంకా చెప్పలేను. చక్కగా అప్పడాలు నంచుకోండి, లేదా చల్లమిరపకాయలు నంచుకోండి, లేదా వడియాలు నంచుకోండి, గుమ్మడికాయ వడియాలు నంచుకోండి. ఇలా హాట్ చిప్స్ ఉంటే హాట్ చిప్స్ నంచుకోండి. మీ ఇష్టం, మీ ఇంట్లో ఏముంటే అది నంచుకోండి. బట్ నంచుకోండి, తినండి, ఎంజాయ్ చేయండి. చాలా చాలా బాగుంటుంది. దీని రెసిపీ మీకు షేర్ చేస్తున్నాను. సో మీరు తప్పకుండా చూడండి, చేసుకోండి, ఎంజాయ్ చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. నిజం చెప్తున్నాను. ముద్దపప్పులో నంచుకుని తినండి, వేడి వేడి అన్నంలో ఎక్కువ నెయ్యి వేసుకుని ఇది మధ్యలో వేసుకుని తినండి, అద్దరిపోతుంది. నేను ముద్దపప్పు షార్ట్ తీసి చూపించాను కాబట్టి నేను ఇంకా ఇప్పుడు దీన్ని ఈ ఒక్క షార్టే చూపిస్తున్నాను. అద్దరిపోతుంది. ఇలా నోట్లో పెట్టేసుకోవడమేనండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. వెరీ వెరీ టేస్టీ దప్పలం ఆర్ ముక్కల పులుసు. మీరు ఎలా అనుకుంటే అలా. తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దే. బాయ్ అండి.